ఆంధ్రప్రదేశ్లో మరోసారి కొలువుల జాతర షురువైంది. గతంలో వైసీపీకి చెందిన 3 ఎంపీలు రాజీనామా చేయడంతో ఇప్పుడు కూటమి నుంచి పెద్దల సభకు ఎవరు వెళ్తారనేది ఆసక్తికరంగా మారింది. కూటమి సర్కార్లోని 3 పార్టీల నుంచి 3 చొప్పున అభ్యర్థులు రాజ్యసభకు వెళ్తారా? అటు జనసేన పార్టీ నుంచి పెద్దల సభకు వెళ్లే నేత ఎవరు? ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ పదవుల ఎంపికపై రాజకీయం తారాస్థాయికి చేరుకుంది. పెద్దల సభకు 3 ఎంపీలు వెళ్లే అవకాశం ఉండడంతో ఎవరిని ఎంపిక చేస్తారనేది ఆసక్తికరంగా మారింది. ఇటీవల వైసీపీకి చెందిన బీదా మస్తాన్రావు, మోపిదేవి వెంకటరమణ, ఆర్ కృష్ణయ్య రాజీనామా చేయడంతో కూటమి పార్టీల నుంచి సభకు వెళ్లే అభ్యర్థులు ఎవరనేది హాట్ టాపిక్ గా మారింది. ఈ 3 పదవులను టీడీపీ అట్టిపెట్టుకుంటుందా, లేదంటే 3 పార్టీల్లో ఒక్కో పోస్టు తీసుకుంటాయా అనే చర్చ 3 పార్టీల నేతలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుందని ప్రచారం జరుగుతుంది. ఒకవేళ టీడీపీ నుంచి పెద్దల సభకు బీదా మస్తాన్రావు, గల్లా జయదేవ్, అశోక్ గణపతిరాజు పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ నుంచి పార్టీ మారిన బీదా మస్తాన్రావుకు ఎంపీ పదవి ఇస్తారని పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చినట్టు తెలుస్తుంది. అటు గల్లా జయదేవ్ కూడా రాజ్యసభ రేస్ లో ముందున్నట్టు సమాచారం. మరోవైపు కంబంపాటి రామ్మోహన్ రావు పేరును కూడా హైకమాండ్ పరిశీలిస్తున్నట్టు తెలుస్తుంది. ఇనసాన సతీష్ పేరు కూడా పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నట్టు సమాచారం. అయితే ఈ 4 నేతల్లో ఎవరో ఒకరికి రాజ్యసభ సీటు ఖాయమని టాక్ వినిపిస్తుంది. ఇక బీజేపీకి సైతం ఒక సీటు దక్కొచ్చని ప్రచారం జరుగుతుంది. అయితే రాజ్యసభ రేస్ లో మాజీ సీఎం కిరణ్ కుమార్ రెడ్డి ముందున్నట్టు సమాచారం. మాజీ సీఎం కు గతంలో రాజ్యసభ పదవి ఇస్తారని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని తెలుస్తుంది. ప్రస్తుతం బీజేపీ నుంచి పెద్దగా పోటీగా లేకపోవడంతో కిరణ్ కుమార్ రెడ్డికి రాజ్యసభ సీటు ఖాయమని చెబుతున్నారు. అటు సీఎం చంద్రబాబు సైతం బీజేపీకి ఓ సీటు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నారని అంటున్నారు. అటు జనసేన పార్టీకి సైతం ఓ సీటు దక్కొచ్చని జనసేన వర్గాలు భావిస్తున్నాయి. ప్రస్తుతం జనసేన నుంచి ఎవరిని పెద్దల సభకు పంపుతారు అనేది ఆసక్తికరంగా మారింది. పెద్దల సభకు వెళ్లేందుకు మెగా బ్రదర్ నాగబాబు చాలా రోజులుగా ఆసక్తిగా ఉన్నారని జనసేన పార్టీ వర్గాలే అంటున్నాయి. మొదటి నుంచి జనసేనలో నాగబాబు యాక్టివ్ రోల్లో ఉన్నారు. పవన్ కు చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. మొన్నటి ప్రత్యక్ష ఎన్నికల్లోనే పోటీ చేయాల్సి ఉన్నా కొన్ని రాజకీయ సమీకరణాల కారణంగా అది సాధ్యపడలేదు. అటు తర్వాత ఏపీలో కీలక నామినేటెడ్ పదవి వస్తుందని అందరూ అనుకున్నారు. కానీ అది కూడా వీలు కాలేదు. కానీ తాజాగా నాగబాబు విషయంలో రాజ్యసభ సభ్యునిగా పంపాలని బీజేపీ, పవన్ అనుకుంటున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. అయితే నాగబాబునే రాజ్యసభ సభ్యుడిగా ఎన్నుకోవడం వెనుక రాజకీయంగా అనేక కారణాలు ఉన్నట్టు తెలుస్తుంది. అందులో ప్రధానంగా ఒకటి మాత్రం ఆసక్తిగా ఉంది. జనసేన తరపున ఢిల్లీలో పవన్ తరపున ఒక ప్రతినిధి ఉంటే బాగుంటుందని బీజేపీ పెద్దలు ప్రపోజల్ పెట్టారట. ప్రతినిధిగా పవన్ అత్యంత సన్నిహితుడు, నమ్మకస్తుడు అయిన వ్యక్తి ఉంటే బాగుంటుందని బీజేపీ సూచన చేసిందట. ఆ ప్రతినిధితో బీజేపీ తన సందేహాలను పవన్ కు పంపించాలని ఉద్దేశమట. దీంతో నాగబాబు పేరు తెరపైకి వచ్చిందని సమాచారం. నాగబాబుకు రాజ్యసభ సభ్యుడిగా ఇస్తే నిత్యం ఢిల్లీలో అందుబాటులో ఉంటారని వారి ఆలోచనట. అంతేకాదు, ఇప్పటి వరకు జనసేన తరఫున కేంద్ర మంత్రి వర్గంలో చోటు లేదు. నాగబాబుకు రాజ్యసభ ఇచ్చి కేంద్ర మంత్రిగా అవకాశం ఇస్తే అది కూడా పూర్తి చేసినట్లు అవుతుందని బీజేపీ పవన్ కు సలహా ఇచ్చిందట. దీనిపైనే పవన్ తో గత కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారని టాక్. మొత్తంగా ఏపీలో 3 రాజ్యసభ స్థానాల ఉప ఎన్నికలకు సంబంధించిన ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. ఈ 3 స్థానాల్లో ఒక స్థానం నాగబాబుకు కేటాయిస్తారని ఏపీలో తెగ ప్రచారం జరుగుతుంది. దీనిపై చర్చించడానికే పవన్ ఢిల్లీ వెళ్లారని ఏపీ రాజకీయాల్లో టాక్ సైతం వినిపిస్తుంది.